జనదీక్షధారణం అఖండ భారత విజయ యాత్రకిది శక్తి పూరణం జనశక్తి పూరణం భం 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 భడా భడా మోగిందిర శంఖారావం ఇది హైందవ శంఖారావం కుహనా లౌకికవాదులు పన్నే కుట్రల నుంచి విదేశీ మాధ్యమాలు రచించే కుతంత్రాల నుంచి ఆలయాల్లో చొరబడేటి అన్యమతస్థుల నుంచి విధర్మ సంస్థల కమ్ముడు పోయే స్వార్థ నాయకుల నుంచి భారత జాతిని భారత జ్యోతిని కంచుకవ జై శ్రీరామ్. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తూ జనవరి 5వ తారీఖు ఆదివారము మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం కేసరపల్లి సమీపంలో హైందవ శంఖారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన దేవాలయాల సంరక్షణ, మన దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనే డిమాండ్, అలాగే మన దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదు, అలాగే మన దేవాలయాల కాంప్లెక్స్ల్లో అన్యమతస్థుల దుకాణాలు ఉండకూడదు. దాంతోపాటు లౌకికవాదం పేరుతో హిందూ ధర్మం మీద దాడులు చేస్తూ ప్రతి రాజకీయ నాయకులకు, ప్రతి రాజకీయ పార్టీలకు హిందూ సమాజం తరపున ఈ దాడిని ఆపి హిందూ సమాజానికి ఒక సంరక్షణ దిశానిర్దేశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అందువలన ప్రజలందరూ హిందువుగా జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం కేసరపల్లి బహిరంగ సభ మైదానంలో కలుద్దాం. హిందువుగా మన శక్తి ప్రదర్శన చూపిద్దాం. అలాగే ఈ ఏదైతే బహిరంగ సభ ఉన్నదో ఇది జాతీయ ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ప్రారంభం జరుగుతుంది. ఈ ఉద్యమము శ్రీరామ జన్మభూమి ఉద్యమం ఎలాగా జరిగిందో భారతదేశం మొత్తము ఈ ఉద్యమము స్వరూపము రాబోయే రోజుల్లో పెద్దలు నిర్ణయం చేస్తారు. అలాగా ప్రతి రాష్ట్రంలో ఈ ఉద్యమము ముందుకు తీసుకెళ్తాం. అందువలన ప్రతి హిందువు ఈ బహిరంగ సభలో పాల్గొని హిందూ జనశక్తిని మనం చూపించాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వామీజీలకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు అందరికీ ఆహ్వానం పంపించాము. అందరూ ఈ బహిరంగ సభకి వస్తున్నారు. అలాగే ప్రతి పార్టీ ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, అలాగే శాసనసభ్యులకు, అలాగే నగరంలో ఉన్న సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం పంపించాము. అందువలన వాళ్ళు కూడా ఈ బహిరంగ సభకి హిందువుగా అందరూ వస్తున్నారు. హిందువుగా మన వాయిస్ వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభ ఆహ్వానం. జనవరి 5 మన హిందువులందరికీ ఒక పండగ లాంటి దినం. ఇది యొక్క రోజుని మనం అందరం కూడా, హిందువులు అందరం కూడా ఒక పండగగా భావించి ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి తమ యొక్క ఉత్సవంలో పాల్గొనేటట్టుగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. అసలు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందే కానీ మన హిందువులకి స్వతంత్రం వచ్చిందా అని అనిపిస్తుంది. యాక్చువల్గా మనకు ఎన్నో దేవాలయాలు ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి, కానీ మన హిందువుల చేతికి ఆ ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి మన యొక్క హిందూ ధార్మిక సంస్థలకే అప్పచెప్పాలనే ఉద్దేశం
విశ్వ హిందూ పరిషత్ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ జాతీయోద్యమంగా ఈ యొక్క హైందవ శంఖారావాన్ని జాతీయోద్యమంగా భావించి ఇది ఈ యొక్క జనవరి 5 కాదు, తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా అనేక సభలు పెట్టి ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ యొక్క హైందవ శంఖారావం రూపంలో హిందువులందరినీ చైతన్యపరిచి హిందువులందరూ కూడా చైతన్యమై ప్రభుత్వం యొక్క పరిధి నుంచి మన దేవాలయాలను మనం స్వయంగా ప్రతిపత్తిని సాధించాలనే ఉద్దేశంతో ఈ హైందవ శంఖారావం సభని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే హైందవ బంధువులందరూ కూడా మన యొక్క రాజకీయ నాయకులు చేతిలో కబంధాస్తాల్లో కమిటీలన్నీ ఉండటం వలన మనం ఈ యొక్క దేవాలయాల్లో అపవిత్ర జరుగుతుంది. ఉదాహరణకు మన తిరుపతి దేవస్థానంలో మనం చూస్తే మన మనందరినీ హిందువుల యొక్క పవిత్ర అయినటువంటి లడ్డు విషయంలో హిందువులందరినీ కూడా కలిసివేసింది. చాలా ప్రపంచం మొత్తం కూడా మన హిందువులందరం కూడా బాధపడ్డాం. అలాగా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే మన యొక్క కమిటీలలో దేవాలయాలు నిర్వహించేవారు సరైన మన హిందూ ధర్మం మీద విశ్వాసం లేకుండా ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. కానీ మన యొక్క దేవాలయ కమిటీలు ఆదాయ కమిటీలు కాగానే ఆదాయాలను సంపాదించుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాయి. కానీ మన యొక్క దేవాలయం ఆధారంగా మన హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశం ఏ ఒక్క కమిటీలకి లేకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళా పునరావృతం కాకుండానే విశ్వ హిందూ పరిషత్తు ఈ హైందవ శంఖారావం రూపంలో ఒక నిర్ణయం చేసి ఈ హైందవ శంఖారావాన్ని జనవరి 5 నిర్వహించడం జరుగుతుంది. యావత్ హిందూ సమాజం కూడా తమ యొక్క బాధ్యతంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హైందవ శంఖారావంలో పాల్గొని ప్రతి మన వివిధ ప్రాంతాల్లో ఉన్న చుట్టాలందరినీ కూడా మన ఇంట్లో ఒక పండగగా భావించి విజయవాడ ప్రాంతాల్లో అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులందరినీ కూడా పేరున పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఈ శంఖారావంలో పాల్గొనే విధంగా కృషి చేయాలని విశ్వ హిందూ పరిషత్ తరపున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. అలాగే రాజకీయ నాయకులు కానీ పెద్దవారందరూ కూడా కుల పెద్దలందరూ కూడా ఈ యొక్క హిందూ శంఖారావంలో పాల్గొని మనం కులం అని కాకుండా భావించి హిందువులందరం ఐక్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ హైందవ శంఖారావంలో పాల్గొని విజయవంతం చేద్దాం. జై శ్రీరామ్.